హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ ఎంబిక్యూ లాగ్స్. ఈ రోజు మనం స్పెషల్గా ఏం చేసుకున్నామంటే బయట నుంచి అలా రొట్టె నడుచుకుంటూ వస్తుంటే అలా ఒక బిర్యానీ పాయింట్ కాపాడింది. ఆంధ్ర లోకల్ పలావ్ అంట దాని పేరు. అలాగని చెప్పేసి ఒక పార్సల్ అయితే తీసుకొచ్చాను. కొత్త బిర్యానీ తిన్న తర్వాత ఒక ఏదన్నా సాఫ్ట్ డ్రింక్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఒక ఫాంటా బాటిల్ తీసుకున్నాను. ఓకే, ముందైతే ఫాంటా వేసి కొద్ది ఫాంటా తాగుతాం. అలా నడుచుకుంటూ వచ్చేపాటికి చాలా దాహం అనిపిస్తుంది నాకు. అబ్బా, చల్లగా ఉంది ఫాంట. బిర్యానీలో ఏమేమి ఇచ్చాడు చూద్దాం. బిర్యానీ పొట్లం ఒకటి ఇచ్చాడు కవర్లోను. ఇంకా ఆనియన్స్ నిమ్మకాయ ఇచ్చాడు. ఇదేదో వెజ్ కర్రీ లాగా ఉంది, ఇది ఒకటి ఇచ్చాడు. రైతా ఒకటి ఇచ్చాడు. ఓకే, ఇంకేమి లేవు ఇందులో. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం పొట్లం. ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. స్మెల్ అయితే గట్టిగా కొడుతుంది. బా, ప్లేట్లో వేసుకుందా ఇలా తినేద్దామా? ఓకే, ఇలా తినేద్దాం. ఇలా తింటే కిక్ ఉంటుంది కదా. ఇస్తరాకు వేసాడు, కింద పేపర్ వేసాడు. పార్సల్ అయితే మటు బాగా కట్టాడు, ఎట్టట్టుగా కట్టాడు పార్సల్ అయితే. ఓకే, రైస్ అయితే ఇంకా చిట్టుముచ్చాలు వేసేసాడు. 3 నిమ్మకాయ పీసులు కూడా వేసాడు. పీసులు వేసాడు లెక్క పెడదాం. ముందు పీసులు చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన పీసులు కదా. 7 పీస్ వేసాడు. 7 పీస్ వేసాడు. ఓకే, ముందైతే కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నా. ఆ బిర్యానీ పాయింట్ అనేది చెప్పినట్టు స్పైసీగా కారంగా బాగుంది. యాక్చువల్గా మన ఇంట్లో చేసిన బిర్యానీలా ఉంది. ఆనియన్ పీసులు కూడా చక్రాల కింద వచ్చాడు. బాగుంది. చికెన్ కూడా బాగా మెత్తగా కుక్ అయింది. చికెన్ కూడా ఓకే. ఈరోజు మా మామని కూడా కాకేస్తాను. మా మామ నేను కూర్చుంటే ఇద్దరు కూడా కాల్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. Follow me my channel, subscribe.